వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ మరో సంచలనం సృష్టించింది. చేతులు కలిపితే కొండలనైనా పిండి చేయొచ్చన్నట్టుగా భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య దశాబ్దాల కల సాకారమైంది. ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు విజయవంతంగా ముగిశాయి. ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఒక ఫోన్ కాల్తో ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు అంటే ఏళ్లు పడుతుంటాయి. కానీ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అనే సామెతను నిజం చేస్తూ భారత్ న్యూజిలాండ్ కేవలం 9 నెలల్లోని ఈ చర్చలను ఒక కొలికి తెచ్చాయి. మార్చి 2025లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ బీజం పడింది. సాధారణంగా ఎఫ్టీఏ అంటే దశాబ్దాల పాటు సాగే చర్చలు ఉంటాయని అందరూ భావించారు. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన రాజకీయ సంకల్పం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. జరిగిన చర్చల్లో మోదీ, లక్సన్ ఒకరిపై ఒకరు గౌరవంతో ఈ ఒప్పందాన్ని అత్యంత ఆశావాహమైన మార్గంగా అభివర్ణించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి నిదర్శనం. వ్యాపారంలో లాభం లేనిదే శెట్టిగుర్రం కట్టదు అంటారు. మరి ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా ఎవరికి లాభం? న్యూజిలాండ్ నుంచి వచ్చే వస్తువులపై పన్నులు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఒప్పందం అమల్లోకి వస్తే న్యూజిలాండ్ నుంచి భారత్కు వచ్చే ఎగుమతులపై దాదాపుగా 95% వరకు టారిఫ్లు తగ్గబడతాయి లేదా పూర్తిగా తొలగించబడతాయి. ప్రధాని లక్సన్ ఎక్స్ వేదికగా చెప్పిన దాని ప్రకారం వచ్చే 2 దశాబ్దాల్లో న్యూజిలాండ్ ఎగుమతులు వార్షికంగా $1.1 బిలియన్ నుంచి $1.3 బిలియన్ పెరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల న్యూజిలాండ్ రైతులకు, సాగుదారులకు ఒక గోల్డెన్ ఛాన్స్ లభించినట్లే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సూత్రం ఇక్కడ సరిగ్గా సరిపోతోంది. ఈ ఒప్పందం ద్వారా కేవలం ఎగుమతులే కాదు, భారీ ఎత్తున పెట్టుబడులు కూడా భారత్కు రానున్నాయి. వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారత్కు సుమారుగా $20 బిలియన్ పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కానుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, యువతకు కొత్త ఛాన్స్లు తలుపు తట్టనున్నాయి. ఇది కేవలం కొనుగోలు, అమ్మకాలే కాదు, భారత్ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పరిణామం. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా వ్యాపార అడ్డంకులను తొలగించటమే కాకుండా క్రీడలు మరియు రక్షణ రంగాల్లో కూడా మనం చెయ్యి కలపబోతున్నామన్నమాట. ఈ ఒప్పందంలో కేవలం మార్కెట్ యాక్సెస్ మాత్రమే లేదు, రక్షణ, క్రీడలు, విద్యా రంగాల్లో వ్యూహాత్మక సహకారం ఉంది. న్యూజిలాండ్తో మనకున్న క్రీడా సంబంధాలు, ముఖ్యంగా క్రికెట్ బంధం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అది వ్యాపార పరంగా కూడా బలోపేతం కానుంది. విద్యార్థుల రాకపోకల, పర్యాటకం వంటి రంగాల్లో పురోగతిని ఇద్దరు నేతలు స్వాగతించారు. 140 కోట్ల మంది భారతీయ వినియోగదారుల మార్కెట్ ఇప్పుడు న్యూజిలాండ్ వ్యాపారులకు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉందన్నమాట. ప్రధాని మోదీ హయాంలో భారత్ తన వాణిజ్య వ్యూహాలను అత్యంత వేగంగా అమలు చేస్తోంది. ఒమన్, యూకే, ఈఎఫ్టీఏ దేశాలు, యుఏఈ, ఆస్ట్రేలియా మరియు మారిషస్ తర్వాత భారత్ కుదుర్చుకున్న 7వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే కావటం గమనార్హం. ఇది భారత్ను గ్లోబల్ సప్లై చైన్లో కీలక భాగస్వామిగా నిలబెడుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్తో జట్టు కట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఒమన్, యూకే, ఈఎఫ్టీఏ, యుఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్ తర్వాత భారత్ కుదుర్చుకున్న 7వ ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే. ఇది కేవలం వాణిజ్యం మాత్రమే కాదు, పసిఫిక్ రీజియన్లో భారత్ తన పట్టును పెంచుకోవటానికి ఒక వ్యూహాత్మక అడుగు. లక్సన్ అన్నట్టుగా 140 కోట్ల మంది కన్సూమర్స్ ఉన్న మార్కెట్ అంటే ఏ దేశానికైనా ఒక అద్భుతమైన అవకాశం.
భారత్ న్యూజిలాండ్ మధ్య కేవలం ఆర్థిక సంబంధాలే కాదు, స్ట్రాటజిక్ ట్రైట్స్ కూడా బలపడుతున్నాయి. రక్షణ రంగంలో పరస్పర సహకారం, సముద్ర భద్రతపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇక క్రికెట్ ప్రేమికులకు ఇది మంచి వార్త. క్రీడల రంగంలో కూడా సాంకేతిక మార్పిడి జరగనుంది. ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించుకోవటమే లక్ష్యంగా టూరిజం రంగాన్ని కూడా ఈ ఒప్పందంలో భాగంగా ప్రోత్సహించనున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం డబుల్ కావటం ఖాయమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగంలో సహకారం పెరగటం వల్ల భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు, పెట్టుబడిదారులు మరియు యువతకు ఈ ఒప్పందం ఒక న్యూ డోర్ ఫర్ ఆపర్చునిటీస్గా మారనుంది. ఒక ఒప్పందం కుదిరినప్పుడు అది సామాన్యుడికి ఎంతవరకు ఉపయోగపడుతోంది అనేదే ముఖ్యం. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అన్నట్లుగా ఈ ఎఫ్టీఏ వల్ల రైతులకు, విద్యార్థులకు, స్టార్టప్లకు మంచి అవకాశాలే రాబోతున్నాయి. మొత్తానికి భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఇదొక చారిత్రక మలుపు. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లుగా ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వాణిజ్య అవరోధాలు ఇప్పుడు తొలగిపోయాయి. ఈ ఒప్పందం అమలులోకి వస్తే అది ఇరు దేశాల సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధాని లక్సన్ చెప్పినట్లుగా ఇది రైతులకు, వ్యాపారులకు మరియు యువతకు ఒక న్యూ గేట్వే ఆఫ్ ఆపర్చునిటీస్.